చేసుకునేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మనం 8 స్థానాలు గెలిచాం, గుడ్డిగా అని చెప్తున్నారు కానీ, ఏదో రూపం అని చెప్తున్నారు కానీ, అది చూసేశారు తెలంగాణ ప్రజలందరూ కూడా. కమలం పువ్వు ఎక్కడుందో, కమలం పువ్వు గుర్తు ఎక్కడుందో అక్కడ వేశారు కాబట్టి తెలుసు అందరికీ. ఇప్పుడు అందరికీ తెలిసి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి మనం చూసాం. రోడ్లు కానీ రకరకాలుగా రోడ్లు కానీ, స్కైవేలు కానీ, హైవేలు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, అవన్నీ కూడా ప్రభుత్వ పథకాలతో వస్తున్నాయి. ముంబైకి రాలేదా, మహారాష్ట్రకు రాలేదా మోడీ గారి పథకాలు? అందుకే గెలిచాం కదా, సౌండ్ పెంచండి శివ. సో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం అక్కడ అది ఎందుకు మూట్లో పెడుతున్నారు మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలు. ఒక విషయం మహారాష్ట్రలో మోడీ గారి పథకాలు అందలేదా? మహారాష్ట్రలో మోడీ గారి పథకాలు అందలేదా? మీరు ఎందుకు ఓడిపోయినరు? ఎప్పుడు అంటున్నారు? ఎప్పుడు ఓడిపోయినరు? మీరు ఎప్పుడు గెలిచిండ్రు? ఎప్పుడు ఓడిపోయినరు? మీరు ఎప్పుడు ఓడిపోయినరు? ఎప్పుడు గెలిచిండ్రు? అయితే నేనేం చెప్తున్నా, మహారాష్ట్రలో ఓడిపోతేనేమో మోడీ గారు గ్రేట్ కాదా? ఎట్లా మీరు ఏ ప్రామాణికంగా మాట్లాడతారు? ఒక ప్రామాణికాన్ని ఎంచుకోరబ్బా. మీరు మీ అధ్యక్షుని నిర్ణయం కోసం మాట్లాడుతుండ్రు. ఏదో క్షేత్రస్థాయి నుంచి ఏర్పాటు చేయాలంట. మాకు అందరికి తెలియదు అధ్యక్షుని ఎట్లా ఎన్నుకుంటారు. మీరు బీసీ నినాదం పెట్టుకుంటారు. 22 జిల్లాలకు అగ్రవర్ణాలకు అధ్యక్షుల్ని వేసి మీరు బీసీల గురించి మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ, మీ పార్టీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఏం భారతీయ జనతా పార్టీ అసలు 22 జిల్లాలకు అగ్రవర్ణాలను అధ్యక్షులుగా చేసి బీసీ నినాదం పేరిట ముందుకు పోతుందని బీఆర్ఎస్ పార్టీ. అదే మరి వీళ్ళు ఎట్లాగా బీసీ వాళ్ళకి ఇయ్యరు, ఎస్సీలకు ఇయ్యరు, ముఖ్యమంత్రి పదవి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నారు. ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు కదా కేసీఆర్. ఎక్కడ పోయిండు ఆయన? కేసీఆర్ ఎక్కడ పోయిండు? ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, ఆయన ఫ్యామిలీలో ఇచ్చిండు కదా 5 మంత్రి పదవులు ఇచ్చిండు. ఎక్కడ పోయిండు? మా బాస్ కేసీఆర్ గారు మేము తగ్గం. మా బాస్ కేసీఆర్ గారు, మా బాస్ కేటీఆర్. మరి ఎందుకు అప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు చేయాలి? దళితులు ముఖ్యమంత్రి చేయాలి ఎందుకు చేస్తాను చెప్పారు? ఎందుకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు? ఇవన్నీ చెప్పారు వాళ్ళు. మా బీఆర్ఎస్ పార్టీ చెప్పే వినండి. మీరు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడలేకపోయారు. నేను చెప్తా వినండి. దళిత ముఖ్యమంత్రి అనేది ఉద్యమాన్ని కొనసాగించడానికి, ఉద్యమాన్ని లైవ్ లో ఉంచడానికి ఆనాటి పరిస్థితుల్లో నిజంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత సమైక్యవాదుల కుట్రల్ని ఛేదించే ప్రయత్నంలో మళ్ళీ సమర్థత లోపం ఏమన్నా జరుగుతుందేమో. వింటే మాట్లాడతా వినండి. ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎల్పి ఖచ్చితంగా సార్ ఈ క్షణాలలో మనం ఎవరికి ఇచ్చినా కూడా మీ అంత సమర్థ నాయకత్వము ఉండదు, కొరవడుతుంది తెలంగాణకు. వినండి రవి గారు, వినండి, చెప్పింది వినండి, మంచిది. ఈ సందేశం యావత్ తెలంగాణ సమాజానికి వెళ్ళాలి. ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ సమైక్యవాదుల కుట్రల్ని ఛేదించడానికి ఆ నాయకత్వము కొనసాగింపు అవసరమైంది. అయినా శాస్త్రీయబద్ధంగా టిఆర్ఎస్ ఎల్పి కేసీఆర్ గారిని ఎన్నుకున్నది కాబట్టి మేము ఆయన నాయకత్వాన్ని దశాబ్ద కాలంలో అనూహ్యమైన రీతిలో. టిఆర్ఎస్ ఎల్పి ఎవరు నాకు అర్థం కాదు, ఎవరు ఎన్నుకున్నారు? మరి ఇదే టిఆర్ఎస్ ఎల్పి అంటే ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, ఇదే మంత్రుల్ని మరి ప్రగతి భవన్ కి ఎందుకు రానివ్వలేదు? ప్రగతి భవన్ కి ఎందుకు రానివ్వలేదు వాళ్ళని? ఒకవేళ ఎన్నుకుంటే మరి ఎందుకు రానివ్వలే? రానివ్వకపోతే మీరు దానికి సమాధానం చెప్పాలి. ఇంకో పాయింట్ కూడా ఉంది. సరే 5 సంవత్సరాలు సమైక్యవాదులు అని చెప్పి అంటున్నారు కదా, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు ఎన్నుకున్నారు ఆయనని? మరి దళితునికి ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? చేత కాలేకనా? వాళ్ళకి చేత కదనా? ఒక్క నిమిషము. సరే అన్న, సమైక్యవాదుల యొక్క కుట్రల్ని ఛేదించాలన్న మీ యొక్క భాషా ప్రయోగం బాగుంది. అయితే దానికోసం కేసీఆర్ అని ఎన్నుకున్నారు, ఓకే, యాక్సెప్టెడ్. కానీ డిప్టీ సీఎం గా చేసినటువంటి రాజయ్య గారిని ఎందుకోసం బర్తరఫ్ చేసిరన్న ఆ మాట చెప్పండి. పోనీ ఆయన తర్వాత చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన ఉప ముఖ్యమంత్రి చేసి ఆయనకు మీరు ఇచ్చిన పవర్స్ ఏముంది?
పోనీ తర్వాతనైనా మీరు డిప్యూటీ సీఎం చేసిన వారికి మీరు ఇచ్చినటువంటి పవర్స్ ఏముంది? సరే మీరు సమైక్యవాదులు అంటున్నారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎవరు సార్? దానం నాగేందర్ గారు ఎవరు సార్? ఉద్యమంలో ఉన్నప్పుడు ఇదే సబితా ఇంద్రారెడ్డి ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరు సార్? అభివృద్ధి లేదు, మీరేమి చేయలేరు. ఏమి చేయలేదు సార్, మీరు చేసింది చెప్పమని అడుగుతున్నాము. తెలియదు. ఉద్యమకారులను కర్రలు తీసుకొని కొట్టిన మీరేగా సార్ తీసుకొని సంకలం పెట్టుకున్నది. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక సభలో మాట్లాడుకుంటా అరే చంద్రశేఖరరావు అన్నాడు, ఆయన తీసుకొచ్చి మంత్రి పదవి చేసింది మీరు కాదా సార్? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఒక వేదిక పైన మాట మాట్లాడింది సార్ మహానాడులో. కనీసమైన టీడీపీ పార్టీకి రాజీనామా కూడా చేయలేదు, మీరు మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ మీరు దళితులకు మీరు దయచేసి ఆ మాట మాట్లాడకండి. మళ్ళీ ఇది ఒక సందేశంగా మీరు ఎక్కడ చెప్పకండి సార్. ఈ మాటలు ఈ భాష ప్రయోగం ఇంకెక్కడ చేయకండి. మళ్ళా డెఫినెట్ గా చేస్తాం, ఇదే కారణం. డెఫినెట్ గా చేస్తాం. ఏది కారణం సార్? ఏది సమైక్యవాదుల కుట్రల్ని ఛేదించడంలో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారిని, దానం నాగేందర్ లాంటి వారిని మీ పక్కన పెట్టుకున్నారు. దానం నాగేందర్ గారు మీ పార్టీలో ఎక్కడున్నా సార్ తప్పు తప్పే కదా, అదేముంది? ఎక్కడున్నా తప్పు తప్పే కదా. మీరు వినండి. ఎందుకు అదే డిప్యూటీ సీఎం గారిని కారణం లేకుండా బర్తరఫ్ చేస్తారు మీరు. మీకు కొంచెం చెప్తా వినండి. సబ్జెక్ట్ కావాలంటే యాక్చువల్గా నేను ఇంతసేపు ఉండను, వినండి. మీకు కొంచెం అవసరం అయితే చెప్తా వినండి. రాజకీయ సుస్థిరత కూడా అవసరం తెలంగాణ అభివృద్ధికి. దళిత ముఖ్యమంత్రి ఉంటే మీ ఉద్దేశం ఏంటి సార్? అవసరం తెలంగాణ అభివృద్ధికి చెప్పినా దళిత ముఖ్యమంత్రి విషయంలో. మీ ఇంకో విషయం చెప్తా వినండి. మేమైనా ఆ మాత్రం చేయగలిగినాం కానీ మా తర్వాత వచ్చే ఎవరు కూడా ఆ మాత్రం చేయలేరు. ఇది గ్యారంటీ. మీరు ఉప ముఖ్యమంత్రిని చేసిండ్రా ఈరోజు? కాంగ్రెస్ పార్టీ సార్ ఉప ముఖ్యమంత్రి దళితులే సార్, మీకు తెలుసుకోండి సార్. భట్టి గారు వారి చేతిలో ఫైనాన్స్ పెట్టినాం, వారి చేతిలో పవర్ పెట్టినాం సార్. ఎలక్ట్రిక్ ఎనర్జీ మినిస్టర్ వారే ఈరోజు. ఏం లేదు ఆయన చేతిలో, ఏందేం లేదు సార్. ఏంది సార్ మీరు మీరు ఆ నిర్ణయానికి మీరు వచ్చేస్తే ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ పెట్టినప్పుడు వారు భట్టి గారు కేసీఆర్ గారు ఒకప్పుడు చెప్పిండు రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగలతో అది జరిగిపోయింది. అవును, లేదు చేయలేకపోయింది. అన్ని కూడా ఏంటంటే సొంత స్వార్థ రాజకీయాలు తప్పితే కేసీఆర్ చేసి ఏ పార్టీని అదే చేస్తారు సార్, కానీ అధికారంలో రావడానికి ప్రయత్నాలు. తెలంగాణ రాష్ట్రం వేరు, వచ్చిన తర్వాత చేసిన పరిస్థితులు వేరు, వచ్చిన డెవలప్. ఓకే, మీ విషయానికి వచ్చేద్దాం. మీరు ఏమి హామీలు ఇవ్వకుండా మీరు ఎలా చెప్తే మా స్ట్రాటజీస్ మాకుంటాయి. రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం. నేను కమ్యూనికేషన్ సరిగ్గా వినలేక ఏం మాట్లాడుతుండ్రో. మీరు దళిత ముఖ్యమంత్రిని చేయలేరన్నా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. దయచేసి ఆ పదాలు నేను విరమించుకుంటున్నా. రైట్ మీరు కంటిన్యూ చేయండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు